మన సనాతన హైందవ సంప్రదాయంలో భగవంతుని ఆరాధనకు ఓ ప్రత్యేక స్థానముంది. మానవునిలోని ఆత్మ పరమోత్కృష్టమైన దివ్యమైన ఆ పరమాత్మను స్మరించడమే పూజ. అంటే మనిషి ఆ దైవంతో ఆధ్యాత్మికంగా అనుసంధానం అయ్యే ప్రక్రియే పూజ. సత్వ రజస్తమో తదితర త్రిగుణాతీతమైన భావనలతో వ్యక్తి దైవంతో సన్నిహిత సంబంధం కలిగి ఉండడం పూజ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పూజ ద్వారా మనిషిలో చక్కటి క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ అలవడతాయి. సోమరతను నశించి చైతన్యం వెల్లివిరుస్తుంది. ఇక భౌతికంగా ఇందులో ఉపయోగించే జలం, దీపం, ధూపం, పుష్పాలు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుతాయి. చివరగా ఈ పూజలోని ప్రాథమిక ఉద్దేశం మాత్రం భగవంతుని అనుగ్రహం, శ్రేయస్సు పొందడమేనని చెప్పవచ్చు. మన మనసులోని భారాన్నంతా దైవమనే ఆ పరమాత్మకు సమర్పించడమే, శరణాగతి పొందడమే పూజ. తద్వారా మనసు తేలిక కూడా అవుతుందని, ఇదే పూజలోని మరో అంతరార్థంగా కూడా శాస్త్రవేత్తలు కూడా చెబుతారు. ఈ పూజ ప్రక్రియ ద్వారా మతపరమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరంపరగా తరతరాలకు వ్యాపింపజేసేందుకు వీలుంది. ఏది ఏమైనా పూజ ద్వారా వ్యక్తిలో అంతర్గతంగా మొదలైన శాంతి సమాజంలో సౌభ్రాతృత్వానికి, ఐకమత్యానికి తోడ్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఇక నైవేద్యం లేకపోయినా సరే పువ్వులు మాత్రమే సమర్పించి దీపం పెట్టి నిత్యం పూజ చేస్తూ ఉంటారు. అయితే పూజలో సమర్పించే పుష్పాల గురించి మాత్రం చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. పువ్వులను వాడిన తర్వాత వాటిని తిరిగి ఉపయోగించుకుంటే బాగుంటుందని కొందరు, ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడేవారు ఉంటారు. అసలు దేవుడికి సమర్పించిన తర్వాత వాడిపోయిన పువ్వులను పడేయకూడదట. పువ్వులను ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా భూమిలో కానీ కలపాలట. తద్వారా నేల సహజమైన సేంద్రియ ఎరువుగా భూసారం పెరుగుతుందని, ఇది పర్యావరణానికి ఉపకరిస్తుందని పురాణ పండితులు చెబుతూ